యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళని, యేసు ప్రభువుని ఎరిగినటువంటి ఇశ్రాయేలీలు, యేసు ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు మాత్రమే మంచోళ్ళని. ఇశ్రాయేలీల్లో తేడాలు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు. మనం యేసు ప్రభువుని నమ్మని అన్యజనులందరూ దరిద్రులు, శాపగ్రస్తులు, పనికిమాలినోళ్ళు, ప్రేమ లేనోళ్ళు, అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగుట్టు మనసు మనలో కొంతమందికి ఉంది. అది రైట్ కాదు. అన్యజనులలో అంటే యేసు ప్రభువుని ఎరగని అన్యజనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు, మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు, మనకంటే దాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు. కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు, వాళ్ళకి యేసయ్య మాత్రం తెలియదు. కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి యేసు ప్రభు కానీ తెలిస్తే నీకంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ 1గా ప్రభుని సేవిస్తారు. అది మాత్రం తిరుగులేదు. అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, అన్యజనుల్ని పురుగులను చూసినట్టు చూడొద్దు. అన్యజనుల్లో కూడా మనకంటే భక్తి కలిగిన వాళ్ళు, మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు, మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారంటానికి బైబిల్లో నిరూపణ ఉంది. బయట చాలా జీవితాలని కూడా మనం చూసినప్పుడు కొన్ని బ్రతుకులు మనకి సాక్షార్థమై ఉంటాయి, అన్యజనుల జీవితాలు. కొన్నిసార్లు క్రైస్తవుల వ్యక్తిత్వం, క్రైస్తవుల మెంటాలిటీ నాకైతే చాలా తలనొప్పి తీసుకొచ్చింది. ఓ చోట ఒక ల్యాండ్ కొనడానికి మేము ప్రయత్నం చేశాం. ఓ చోట ల్యాండ్ కొనడానికి ప్రయత్నం చేశాము, మందిరం కోసం, చర్చి కోసం. ఆ స్థలం ఒక క్రైస్తవుడిది, ఒక అన్యుడిది. సగం క్రైస్తవుడిది, సగం అన్యుడిది. అన్యుడు స్థలం మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, ధర కూడా అనుకూలంగా రావడానికి ప్రయత్నించాడు. క్రైస్తవుడు ఏం చేశాడో తెలుసా? అది మనం తీసుకుంటున్నామని తెలిసి ఇంకో 1,00,000 పెంచాడు. మొత్తం మీద ఆ స్థలాన్ని దేవుడిచ్చాడు, కొంచెం ఇబ్బంది పెట్టాడు. అన్యుడేమో అనుకూలంగా స్పందిస్తే, క్రైస్తవుడేమో వ్యతిరేకంగా స్పందించాడు. ఇప్పుడు ఇద్దరిలో నేను ఎవరిని మెచ్చుకుంటాను? అన్యుడినా, క్రైస్తవుడినా? వాటికి తెలిసింది దేవుని కార్యం ఇది, పవల తక్కువ ఎక్కువ నేను వదిలేస్తే దేవుడు ఆ యేసు ప్రభువే నన్ను దీవిస్తాడని వాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభుని ఎరిగిన క్రైస్తవుడికి మాత్రం ఆ విశ్వాసం లేదు. మెతుకు పోతే నా బతుకు పోయేది అనుకున్నాడు. ఎందుకులే అనకూడదు నేను అనుకొని, మామూలుగా వేరే వాడికేమో ఒక రేటు చెప్పి మనం అనేసరికి 1,00,000 రూపాయలు పెంచాడు. చర్చికి, క్రైస్తవులకి అనేసరికి. కాబట్టి